నేను కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నా. అది లా ఓకే. అయిపోయింది. ఓకే. మీరు చదువుకున్నా అని కూడా అంటున్నారు. లా చదువుకొని ఇలాంటి అఘోరాలు, సాధువులు ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చు అని చెప్పి మీకెవరైనా చెప్పారా? లేకపోతే మీకు మీరే అనుకోని ఈ అఘోరాన్ని నమ్మారా? నేను ఇంతకుముందు కూడా అన్నయ్యకి చెప్పాను. భక్తి పరంగానే నేను తనని నమ్మాను. ఓకే. ఇంకొకటి లా చేసిన వాళ్ళు మోసపోకూడదని చెప్పేసి ఎక్కడ లేదు కదా మేడం. ఒక కానీ లా ఆడపిల్లగా చే నమ్మాను. భక్తి అట్లా వెళ్ళిపోయాను అంతే. కాదు రాధిక గారు. లా చేసిన వాళ్ళకి నార్మల్‌గా నార్మల్ పీపుల్ కన్నా గూడా వాళ్ళకి చాలా చట్టాలు, ప్రతీదీ చట్టపరంగానే చూస్తారు. వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా! చెప్పండి. సో, మీకు ఈ అఘోరి ఎన్ని రోజుల నుంచి పరిచయం అండి? నాకు 4 మంత్స్. 4 మంత్స్ నుంచి పరిచయం. ఈ 4 మంత్స్‌లోనే మీరు అతన్ని ఏం చూసి, ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు? అంటే మీరు పెళ్లి చేసుకున్నారా? లేకపోతే అతను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అతనే నన్ను బలవంతంగా చేసుకున్నాడు. నేను చేసుకోలేదు. అతనే బలవంతంగా అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏమన్నా శక్తులుంటాయా? ఇప్పుడు పెళ్లి చేసుకోంగానే ఇంక మీరు అతని భార్య అయిపోతారు. ఇంకా మీకు గూడా శక్తులొచ్చేసేస్తాయి అని అనుకున్నారా? అలా బలవంతంగా చేసుకున్నప్పుడు మీకు తెలీదా? అంటే బలవంతంగా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలి కానీ అలా అని. అతను ఒక రుద్రాక్ష మాల ఇస్తా ఉంటాడు. ఓకే. ఎవరికి అది ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓ మాల వేస్తాడు రుద్రాక్ష మాల. ఇప్పుడు ఆ రుద్రాక్ష మాలను తాళి అనుకోవాలా మనం? పసుంగమ్మ కూడా ఏస్తాడు గదా! నచ్చినోళ్ళకు.